మిథున రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7 డిసెంబర్ 2025 ఆదివారం నుంచి 13 డిసెంబర్ 2025 శనివారం వరకు మిథున రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలితాలు మనం చూసుకున్నట్లయితే, మిథున రాశి వారికి జన్మరాశిలోకి మళ్ళీ అతిచారం నుంచి గురువు జన్మరాశిలోకి రావటం, మిథున రాశిలో చంద్రగురుల యొక్క సంచారం, తృతీయ కేతువు, షష్టమంలో రవి బుధ కుజ శుక్రుల యొక్క సంచారం, భాగ్యస్థిత రాహు దశమ శనైశ్వరుల యొక్క సంచారం. మరి ఇప్పటివరకు సజావుగా సాగుతోంది అనుకునేటువంటి విషయాల్లో ఖర్చులు కాస్త అధికమైనటువంటి అవకాశాలు మిథున రాశి వారికి పెరుగుతున్నాయి. ఇక జన్మరాశిలో బృహస్పతి సంచారం, ప్రతి పనిలో సానుకూలంగా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. మనోధైర్యం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందుతాయి. గతంలో ఆగిపోయినటువంటి పెండింగ్ పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకునే పనిలో నిమగ్నం అవుతారు. ఇక కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. భాగ్యస్థిత రాహు సంచారం వల్ల రుణబాధల నుంచి ఉపశమనాన్ని పొందే ప్రయత్నంలో సానుకూలంగా ముందుకెళ్తారు. షష్టమంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం వల్ల ఈ రాశి వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అంటే మీరు ఏ రంగంలో పనిచేసేటువంటి వారికైనా మిథున రాశి వారికి తలపెట్టే ప్రతి పనిలో కాస్త నిర్లక్ష్యం ఆలస్యం లేకుండా మీరు ఏదైనా సరే ఒక ప్రణాళికతో ముందుకెళ్ళినట్లయితే చక్కటి విజయాలు సాధించుకుంటారు మిథున రాశి వారు. ఇక ఉద్యోగం లేదండి, ఉద్యోగం ఆలస్యం అవుతోంది అనుకునేటువంటి వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. మనోధైర్యాన్ని మీకు కలిగించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే ఖర్చులు కూడా అత్యధికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు ఆర్థికపరమైన విషయాల్లో మీరు ఏ రకంగా టెంప్టేషన్ అయ్యి ఆర్థికంగా ఖర్చు పెట్టుకున్నప్పటికీ రుణబాధలు పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. ఒక ప్రణాళికతో ముందుకెళ్ళండి, చక్కటి విజయాలు సాధించుకుంటారు. జన్మరాశిలో బృహస్పతి యొక్క సంచారం వల్ల మిథున రాశి వారికి మళ్ళీ దైవిక బలంతో ప్రతి పనిని విజయాలు సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక దశమ శనైశ్వరుని సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, శ్రమ, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అలసటతో కూడుకున్న కార్యాచరణ, ఆరోగ్య విషయాల్లో కాస్త శ్రద్ధ పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక భాగ్యస్థిత రాహు సంచారం వల్ల కుటుంబ విషయాల్లో కొంత ఆర్థికపరమైనటువంటి మార్పులు చేర్పులు, ఖర్చు స్థానం అధికమైనటువంటి అవకాశాలు మిథున రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. ఇక నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ కేతు సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు, దైవిక కార్యాచరణ, మానసిక సంబంధితమైనటువంటి కార్యాచరణ, ఉత్సాహవంతమైన కార్యాచరణ చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఒక విధంగా ఈ వారం నుంచి మిథున రాశి వారికి మళ్ళా జన్మరాశిలోకి గురువు యొక్క సంచారం అత్యధికమైన శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసంతో ప్రతి పనిని సజావుగా సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాల వారికి కూడా ప్రోత్సాహకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ వారంలో మిథున రాశి వారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా దశమ శనైశ్వరుని యొక్క సంచారం, తృతీయ కేతు యొక్క సంచారం వల్ల ప్రతి మంగళవారం కూడా విశేషంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయండి. శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. శనైశ్వరి యొక్క కోనస్థ పింగళ స్తోత్రాన్ని చదువుకోవటం, నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోవటం. అదే రకంగా మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజతో కూడుకుని ప్రదక్షిణాలు చేసుకోవటం అత్యంత శుభయుక్తమైన ఫలితాలు ఇస్తుంది. చక్కగా ఈ రాశివారు శీఘ్రమైనటువంటి ఫలితాలు ఉద్యోగ వ్యవహార వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారు ముందుకెళ్ళటం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఒక 3 సార్లు చదువుకోవటం, చక్కగా సోమవారం రోజు శివుడికి పంచాక్షరి నామాన్ని జపం చేసుకోవటం, పంచామృత అభిషేకాన్ని చేయించుకోవటం వల్ల మిథున రాశి వారికి అన్నింటా శుభాలు జరిగేటువంటి వారంగా ఈ వారం మనం చెప్పుకోవచ్చు.